రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని పార్టీలు చెప్తున్నాయి. అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఆ 3 పార్టీలు ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు. ఎలక్షన్ తర్వాత వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంటే బాబు, ఇది మోడీ గారు ఇష్టపడి చేరింది కాదు. ఇది వీళ్ళందరూ బ్రతిమలాడి ఆయన మీకు మీ రక్షణ మాకు కావాలా, మీ మద్దతు మాకు కావాలా, మీరు మాకు పెద్దన్నగా ఉండాలని చేర్చుకున్నారు. చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసి, చంద్రబాబు గారి వల్ల కాదని ఆయనకు తెలుసు. ఎందుకంటే మోడీ గారి చంద్రబాబుని అసలు లెక్కలోకి పెట్టుకోడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ని ఆయన పంపించి ఆయన చేత బతిమలాడిచ్చి చేరినారు. అందువల్ల ఏంటంటే ఆయన చేర్చుకోవడంలో ఉద్దేశం ఏంటి? రేపేదైనా కేసుల్లో కూడా ఇరుక్కుంటే ఇబ్బంది వస్తే మోడీ గారు రక్షిస్తారని అనుకుంటున్నాడు ఆయన. మోడీ గారు ఏం రక్షించరు. న్యాయం ఎట్లుంటే అట్లా జరుగుతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నట్లుగానే ఉంటాడు ఆయన. ఈయనకు రక్షణ ఏమి ఉండదు. కాకపోతే ఈయన భ్రమపడి నాకు రక్షణ కావాలా, లేకపోతే ఇబ్బందులు పడతాననే ఉద్దేశంతో ఆయన పంపించి ఆయన కన్విన్స్ చేసుకొని ఆయనే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎన్ని చివాట్లు తినానో ఆయన కలవడానికి, ఆయన కలుపుకోవడానికి, కూటమి కలవడానికి అని చెప్పాడు కదా. అది జరిగింది. కానీ దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ప్రజల్లో ఏమాత్రం మనం చూస్తున్నాం కదా, సిద్ధం సభలు చూసాం, మేము కూడా సిద్ధమనే సభలు చూసాం. ఈ రోజుతో అది ఆఖరి అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా అది ఏదో రాయలసీమ అనుకున్నారు, కోస్తలాంధ్ర, దక్షిణ కోస్తలాంధ్ర అయిపోయింది. అవతల విజయవాడ, గుంటూరు, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా ఈరోజు లాస్టు. ఎక్కడికి పోయినా ఎంత జనాలు, ఏమిటి అది ఆ మండు టెండల్లో. ముఖ్యంగా మహిళలే బయటకు వచ్చి ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయనేది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా వై నాట్ 175 అంటున్నాడు కదా ఆయన. బహుశా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వై నాట్ 175. ఈరోజు ఉదాహరణకి ఉదయగిరిలో, ఆత్మకూరులో కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఉదయగిరిలో కానీ ఆత్మకూరులో కానీ నామినేషన్కి కనీ విని రీతిలో వచ్చినారు జనాలు. అది ఉదయగిరి చరిత్రలో ఎప్పుడు చూడలేదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆత్మకూరు చరిత్రలో కూడా నామినేషన్కి ఈ విధంగా వచ్చింది, ఎప్పుడు చూడలేదని అంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు వేశారు, మొన్న గాంబోలు ఉదయగిరిలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేశారు. వాళ్ళకు వచ్చిన జనాలు కూడా చూశారు, ప్రజలందరూ కూడా. అదే సమాధానం, రాబోయే ఫలితాలకు సమాధానం అదే. అందువల్ల తప్పనిసరిగా నాకు అనిపిస్తుంది, ఎక్కడన్నా పొరపాటు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన పొరపాటు కానే కాదు, ఆ అభ్యర్థి చేసుకున్న పొరపాటు వల్ల ఏదైనా ఫలితం అటు ఇటు కావాల్సిందే. లేకపోతే డెఫినెట్గా వై నాట్ 175 అనే స్లోగాను నెరవేరుతుంది అనేది నా ఉద్దేశం. సరే, ఈ పార్టీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మటుకు మోడీ గారికి ఏమి ఇబ్బంది రాదు. ఆయన ఆడ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా 370 అంటున్నాడు. 370 లేకపోయినా 300 వచ్చినా 272 పై చిలుకు వస్తే ఇంకా ఆయన పరిస్థితి బాగానే ఉంటుంది. నేను కోరుకుంటున్నా ఆయనకు 250 వచ్చి మన మద్దతు తీసుకుంటే మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయి కదా అని నేను కోరుకుంటున్నా. వాళ్ళకు బీజేపీ వాళ్ళకి 250 వస్తే బాగుండేమో అని నేను కోరుకుంటున్నాను. సో దట్ మన రాష్ట్రానికి విభజన సమయంలో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుతాయి. తప్పనిసరిగా మనకి స్పెషల్ స్టేటస్ వస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఆ విధంగానే మిగతా అన్ని కార్యక్రమాలు, అక్కడ జోన్ కానీ, రైల్వే జోన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ అన్నీ కూడా. ఒక మేజర్ పోర్టు కడతామన్నారు, ఆ పోర్టు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మరి ఇంక చూడాలి దానికి స్థలం ఏదనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టడం ఆయన మొదలు పెట్టాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోనే చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరి పరిస్థితి మటుకు చాలా దయనీయంగా ఉంటుంది. చంద్రబాబు పార్టీ నడపడం కూడా కష్టమవుతుంది. ఆయనకి ఇప్పటికే 74 కదా, నిన్న 420 జరిగింది కదా. ఆయన 420 అయిన తర్వాత 74 ఏళ్ళు పూర్తయినాయి. ఇంకా మరి రేపు రాబోయే ఎన్నికలకి 79 పూర్తవుతాయి ఆయనకి. ఆయన ఇప్పుడు నాకు కూడా 79 అండి. నేను 74లోనే మానుకున్నా. నాకు 74 ఇయర్స్ ఉన్నప్పుడే నేను మానుకున్నా ఎలక్షన్. ఆయనకి 79 అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందువల్ల తప్పనిసరిగా ఆయన పార్టీ మరి ఇంకెవరు వాళ్ళ అబ్బాయి చూస్తే మనం అందరం చూస్తున్నాం. ఆయన మనం చెప్పిన మాటలు,
ఆయన ఈ ప్రజానాయకుడిగా పనికొస్తాడా లేదని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాయి పెట్టి కొడితే ఆ పురుషుడు అంటాడు, లోకేష్ అనే అబ్బాయి, రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాను. ఒక ప్రజానాయకుడికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్నోడికి అట్టాటి సోంబేరి మాటలు వస్తాయా? అట్టాటి దివాలాకోరు మాటలు. అది ఖండిస్తాము. తప్పనిసరిగా ఈ తప్పు చేసిన వాళ్ళని ఖండిస్తున్నాము. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఒక నాయకుడు అనేవాడు చెప్పాలి. ఏది జరిగినా, ఎట్లా జరిగినా, ఎవరికి జరిగినా, ఎవరికి హాని జరిగినా కూడా ఒరి నీ అమ్మ బడవలారు, ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఏమిటి అన్యాయం? అంత నాయకుడికి, ప్రజానాయకుడికి దెబ్బ తగిలితే రాయి ఇట్లాంటి సామెతలు చెప్పడానికే నువ్వు సొంబేరి పనికిమాలి మాటలన్నీ మాట్లాడతాడు అతను ఆ ప్రజానాయకుడిగా పనికిరాడు. ఇప్పుడు ఆ ప్లేట్ చంద్రబాబు కూడా అట్లాగే తయారైనాడు. అందువల్ల వాళ్ళ పార్టీకి భవిష్యత్తే ఉండకపోవచ్చు అండి. అది పవన్ కళ్యాణ్ అంటే మనం చెప్పబడలేదు. పవన్ కళ్యాణ్ది ఆయన ఏదో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వచ్చాడు. ఆయన బహుశా దీంతో ఆయన నమ్మేవాళ్లే ఉండకపోవచ్చు. బహుశా కాపుల్లో కూడా ఎవరు ఉండకపోవచ్చు. ఫైనల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు ఒక పిల్ల బచ్చా జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనిపైన ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని బచ్చా అని అతను నోటి దురుసు మాటలు తప్ప ఆ బచ్చాతోనే దిక్కులేక సస్తుండావే, దిక్కులేని పరిస్థితులు పడ్డావే నువ్వు. ఆ బచ్చాని ఎదుర్కోలేకనే కదా అందరూ ఆశ్రయం పొందావు. పవన్ కళ్యాణ్దే కాకుండా పోయి మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఆయన ఆశ్రమం కూడా కోరి కలుపుకొని వస్తున్నావు కదా. ఎట్ట మాట్లాడతావు? ఎవరు నమ్ముతారు ఆ మాటలు? చంద్రబాబుకి అతనికి కూడా తప్పినట్టుంది. ఆయనకు 74 వచ్చేసింది కదా. మాకు అందరికి వయసు వచ్చే కొంది ఏదో దేవుడు కరుణిస్తే తప్ప మతి తప్పే పరిస్థితులు వస్తాయి. మతి తప్పి మాట్లాడుతుంది. లేకపోతే కుప్పంలో గొప్ప విమానాశ్రయం కట్టి అక్కడికెక్కడికో కూరగాయలని ఎగుమతి చేస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి మతి లేని మాటలు, ఇటువంటి మతి లేని చేష్టాలని చేస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని ఆ మాట్లాడడంలో ఏదో నోటు దురుసు మాటలు తప్ప దానిలో ఏమాత్రం సబ్స్టెన్స్ లేదనే సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ దెబ్బకు సస్తుండావే తనకలాడి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తనకలాడి గిలగిల కొట్లాడుకుంటున్నాడు కదా. అందువల్ల ఏంటంటే ఏదో ముసుపోకు మాటలు మాట్లాడడం తప్ప ఇంక వేరే కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలే మరోసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, బ్రాహ్మణపల్లి నుంచి.